నెల్లూరు జిల్లా కావలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కావలి పట్టణంలోని పాతూరు కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద జనికర్ల మనోహర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, జనసేన నాయకులు సిద్ధు, జనికర్ల మనోహర్ మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో తిరువీధి ప్రసాద్, ఆన్సర్, చిలకపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేస్తారు. వారి రావడంతోనే మీకు మనవి చేస్తాం. పేద ప్రజల విముక్తి కోసం हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనం ద్వారా నిర్మితమైన భారత కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నేను నారాయణ గారు కొంచెం బ్యాక్ వచ్చాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజల న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం చూసాము. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మేమందరం కూడా పుట్టాం. కానీ నిజమైన స్వతంత్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు వచ్చిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాడో మనం అందరం కూడా చూసాం. అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, ఎవరైనా ఒక సామాన్యులు మాట్లాడితే బెదిరింపులు, కేసులు, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఎంత వెనక్కి దిగాడో కూడా మనందరం గమనించాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మనకి కావాల్సినటువంటి యువతకి ఉపాధి లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు. ఒక్క రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిగా రాజధాని చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి 3 రాజధానులు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి లేకుండా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దింపుదామని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పారు. ఏ వ్యక్తి అయినా, ఎవరైనా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజాపాలన చేయాలి, ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల మీద పరిపాలన చేయాలి. కానీ రాజకీయం చేస్తూ ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ విధంగా నరకం చూపించడం జగన్మోహన్ రెడ్డి ఈ తీర్పు మనకు అర్థమైంది. ఈరోజు మనకి 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకతలు ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ దేశమంతా కూడా చూస్తుంది. ఏ నాయకుడు కూడా
ప్రజలకు అనుకూలంగా పాలన చేయాలి కానీ తన సొంత నిర్ణయాలు తుగ్లక్ పాలన చేశాడు కాబట్టి ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పాతూరు కావలి నియోజకవర్గం చూసుకుంటే దళితుల మీద దాడులు, ముఖ్యంగా విలేకరుల మీద దాడులు, ఎవరైనా సామాన్యులు ప్రసిద్ధమని రోడ్డెక్కితే తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, ప్రశాంతంగా ఉండేటటువంటి ఈరోజు పాత ఊరిని కూడా ఒక పల్లె వాతావరణం ఉన్నటువంటి పాతూరుని కూడా ఈరోజు గంజాయితో కొంత చోడా నాయకులు పిల్ల శేషాలతో ఏ విధంగా ఈ పాతూరుని కూడా ఏ విధంగా మనం చూసాం, అరాచక పాలన ఈ పాతూరులో కూడా చేశారో మనం అందరం కూడా గమనించాం. ఒక మంచి వాతావరణం, ఒక మంచి నాయకులు కూడా ఈరోజు ముందుకొచ్చి కూటమి అభ్యర్థి కావలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తికి తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతం పెట్టారు. మాకు ముందు చేయని మనుషులు మాకు వెనక అవసరం లేదు అన్నారు. ఎలక్షన్లు అయిపోయినాక అందరు వస్తారన్నారు. ఇక్కడికి కొంతమందికి చాలా చాలా అనుమానంగా ఉంది. కొంతమంది నాయకుల్ని, పాతూరులో కొంతమంది నాయకుల్ని చేర్చుకుంటామని చాలామంది చాలా విధాలుగా రకరకాలుగా అనుకుంటున్నారు. పాతూరు నుంచి వైసీపీ నాయకులని, ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునే పనే లేదు. మా కావ్య కృష్ణారెడ్డి నమ్మినోళ్ళకి చాలా అండగా నిలబడతారు. అటు ముందు లేనోళ్ళు ఇప్పుడు మాకు అవసరం లేదన్నాడు. మా కావ్య కృష్ణారెడ్డి అన్న సిద్ధాంతం ఒక్కటే. పాతూరు నుంచి ఏ వైసీపీ నాయకుడిని, ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునేదానికి మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒప్పుకోవట్లేదండి. అందరూ చాలా చాలా పోరాడుతూ ఉన్నారు. అవన్నీ మా కావ్య కృష్ణారెడ్డి గారి రాజకీయం డిఫరెంట్ అండి. 2, 3, 4, 5, 6, 7 వార్డు నుంచి చేసిన లీడర్స్కి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన మా అన్న కోటూరు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ శ్రీమతి అలేఖ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మా 6 వార్డుల తరఫున ఇక్కడ స్క్రీన్గా చేసి అక్కడ చాలామంది అమరావతి పోయేదానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ వీక్షించడానిక మేము ఇక్కడ మా తమ్ముడు మనోహర్ ఆధ్వర్యంలో మా వార్డు తరఫున అందరం కలిసి ఈ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి దీనికి ఇచ్చేసి మేము అందరికీ పేరు పేరున చేసి జయప్రదం చేసిన జనసేన సిద్ధు, తిరుపతి ప్రసాద్ గారికి, అట్లానే 2వ వార్డు 4వ వార్డు కృష్ణ, వీళ్ళందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను. దీనికి ఇచ్చేసి మాకు విలేకరులకు కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అందువల్ల ఆ రాష్ట్రం అంతా ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ తీసుకురావడం, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి 164 స్థానాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం, సంతోషదాయకం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏమేమైతే పనులు చేస్తానని మాటిచ్చిందో ఖచ్చితంగా అవన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రయోజనకరంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మరియు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఏమేమైతే కావలి నియోజకవర్గ అభివృద్ధికి చెప్పారో అవన్నీ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం.